రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వెన్నుబాల శంకర్ వినూత్న ప్రచారం చేపట్టారు. గ్రామంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అనాథలకు డొనేట్ చేయండి ఫైల్ పట్టుకుని బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు గ్రామంలోని ప్రధాన కూడళ్లు వాడవాడన మైకుతో ప్రచారం చేపట్టారు. అనంతరం మాట్లాడారు. గ్రామ ప్రజలకు ఒక విజ్ఞప్తి, ప్రజలారా బాగా గమనించండి. మన గంభీరావుపేట గ్రామానికి కొత్త వ్యక్తులు వస్తున్నారు. మహారాష్ట్ర, ఒరిస్సా మరియు ఇరాన్ నుండి 2-3 రాష్ట్రాల నుంచి కొత్త దొంగలు తెగించి వస్తున్నారు. వాళ్ళు మన జనం మధ్యలో ఇరుక్కుంటూ మన ఇంట్లో కొన్న వస్తుంటారు. పొద్దున వచ్చి చుట్టాలు అని మాకే కృష్ణగారికి ఏమని ట్రస్ట్ పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఇదని మొన్న రామటేక ఉండి రావడం జరిగిందను. మహారాష్ట్ర దొంగలు పెద్ద ఉంటుంది. దయచేసి కొంచెం గమనించుకుని మన బాధ్యత వహిస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే ప్రజలారా, నా ఒక్కడి కోసం కాదు, మన గంభీరపడే గ్రామ ప్రజల కోసం చెప్తున్నాను. దయచేసి ఇది గమనించి 100 కాలంలో ఫోన్ చేయండి. పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి గుట్టాగుట్టిన ఏ రాత్రి కానీ ఏ పగలే కానీ దయచేసి వాళ్ళకి ఫోన్ చేయండి. కనబడితే అనుమానితులు కనబడితేనే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు కనబడుతుంటారు. కానీ ఎలాంటి భయపడద్దు, వాళ్ళు ఏం చేయరు అని ప్రాణాన్ని తెగిస్తారు వాళ్ళు. మరి ఎందుకంటే వాళ్ళు చూసుకుంటూ మనం మళ్ళీ ఫోన్ చేస్తే మీకు తెలియకుండా పక్కన చెప్తారు, ఫోన్ చేసి చెప్తారు, పిలిపించి రావడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు ఒక విజ్ఞప్తి, ప్రజలారా బాగా గమనించండి. మన గంభీరావుపేట గ్రామానికి కొత్త వ్యక్తులు వస్తున్నారు. మహారాష్ట్ర, ఒరిస్సా మరియు ఇరాన్ నుండి 2-3 రాష్ట్రాల నుంచి కొత్త దొంగలు వస్తున్నారు. ప్రాణాలకు తెగించి వస్తున్నారు. వాళ్ళు మన జనం మధ్యలో ఎదుర్కొంటూ మా ఇంట్లో కొన్న వస్తుంటారు. వచ్చి చుట్టాలని మాకే కృష్ణగారికి ఏమని ట్రస్ట్ పేరు చెప్పుకుంటూ మరి ఇదని మొన్న రామటేక ఉండి రావడం జరిగిందను. మహారాష్ట్ర దొంగలు పెద్ద ఉంటుంది. దయచేసి కొంచెం గమనించుకుని మన బాధ్యత వహిస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే ప్రజలారా, నా ఒక్కడి కోసం కాదు, మన గంభీరపడే గ్రామ ప్రజల కోసం చెప్తున్నాను. దయచేసి ఇది గమనించి 100 కాలకు ఫోన్ చేయండి. పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి గుట్టాగుట్టిన ఏ రాత్రి కానీ ఏ పగలే కానీ దయచేసి వాళ్ళకి ఫోన్ చేయండి. కనబడితే అనుమానితులు కనబడితేనే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు కనబడుతుంటారు. కానీ ఎలాంటి భయపడద్దు, వాళ్ళు ఏం చేయరు అని ప్రాణాన్ని తెగిస్తారు వాళ్ళు. మరి ఎందుకంటే వాళ్ళు చూసుకుంటూ మనం మళ్ళీ ఫోన్ చేస్తే మీకు తెలియకుండా పక్కన చెప్తారు, ఫోన్ చేసి చెప్తారు, పిలిపించి రావడం జరుగుతుంది. వాళ్ళకు మనం అందరం కలిసి సహకరిస్తే పోలీస్ యంత్రాంగం మన దగ్గర వస్తారు. అదే కాకుండా నేను కూడా మీకు సహకరిస్తాను. నా మొబైల్ నెంబర్ ఫోన్ చేస్తే మనమే తీసుకుపోయి పోలీస్ యంత్రాంగానికి అప్పగిస్తాం. నా మొబైల్ నెంబర్ 9573773273. మీ సేవలు ఇస్తున్నాను. దయచేసి గమనించి 100 కాలకు ఫోన్ చేయండి. పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి గుట్టాగుట్టిన ఏ రాత్రి కానీ ఏ పగలే కానీ దయచేసి వాళ్ళకి ఫోన్ చేయండి. కనబడితే అనుమానితులు కనబడితేనే కానీ ఎలాంటి భయపడద్దు, వాళ్ళు ఏం చేయరు అని ప్రాణాన్ని తెగిస్తారు వాళ్ళు. మరి ఎందుకంటే వాళ్ళు చూసుకుంటూ మనం మళ్ళీ ఫోన్ చేస్తే మీకు తెలియకుండా పక్కన చెప్తారు, ఫోన్ చేసి చెప్తారు, పిలిపించి రావడం జరుగుతుంది. వాళ్ళకు మనం అందరం కలిసి సహకరిస్తే 2-3 రాష్ట్రాల నుంచి కొత్త దొంగలు వస్తున్నారు. ప్రాణాలకు తెగించి వస్తున్నారు. వాళ్ళు మన జనం మధ్యలో ఇరుక్కుంటూ మన ఇంట్లో కొన్న వస్తుంటారు. పొద్దున వచ్చి చుట్టాలు అని మాకే కృష్ణగారికి ఏమని ట్రస్ట్ పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఇదని మొన్న రామటేక నుండి రావడం జరిగిందను. మహారాష్ట్ర దొంగలు పెద్ద ఉంటుంది. దయచేసి కొంచెం గమనించుకుని మన బాధ్యత వహిస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే గంభీరావుపేట ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి, మన గంభీరావుపేట పట్టణంలో కొత్తగా అంతర్రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి దొంగలు రావడం జరిగింది. అది మొన్న ఒక రామటేక అని చెప్పుకొని వాళ్ళు ఏంటంటే ఒక ట్రస్ట్ పేరు చెప్పడం, కొత్తగా బిచ్చమడుకున్నట్టు మన దగ్గర నటించడం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్న చూడడం, రాత్రి దొంగతనం చూడడం. అలాగే కాకుండా వీళ్ళు వెంకిల్లో ఉన్నారా లేదా మనసులను ఒక తాకిడి చూసుకొని రకంగా దొంగతనాలు చేపడుతూ ఈరోజు కార్యక్రమం పెడుతున్నారు. కానీ ఏంటంటే దాన్ని మేము గమనించి పుట్టిన నేను ఈ గ్రామానికి రియల్గా నేను హార్ట్ఫుల్గా వర్కర్ని కాబట్టి అందరికీ ప్రజలకు మేం చేయాలని, రియల్గా కళ్ళు తెరుచుకొని చూడాలని, మనకేం బాధ అంటే ఈ బాధతోని ఇట్లన్నా చెప్తే పాపం ప్రజలు అప్రమత్తంగా ఉంటారని చెప్పి నేను ఆలోచన చేయడం జరిగింది. కావున దయచేసి మీరు 100 కాలకు ఎవరైనా కొత్త వాళ్ళు కనబడితే 100 కాలు ఖచ్చితంగా ఫోన్ చేయాలి. పోలీసు వాళ్ళు, యంత్రాంగం వాళ్ళు మనకు పూర్తి సహకారం అందిస్తారు. అలాగే వాళ్ళు
మీకు దగ్గర నెంబర్ లేకపోతే ఎవరైనా పక్క వాళ్ళతో వెళ్ళే సహాయం తీసుకొని ఇలా పోలీసులు ఏంటంటే వాళ్ళు చేస్తారు, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు మన దగ్గర. కానీ మాత్రం తెల్లందాకైనా అప్రమత్తంగా ఉండాలి. పక్కింటి మన తాళాలు వేసి ఉంటే కూడా మీరు కూడా మనకు కావాలంటే కూడా మనకు మంచిదే, మన సేఫ్ ప్లేస్లో ఉంటాము. ఎందుకంటే వాడు తాళాలు వల్ల కూడా దొంగతనం చేయడం జరుగుతుంది. ప్రాణాలు తెగించి మన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు వాడు. కాబట్టి దయచేసి మనం అందరం గమనించి మనం రియల్గా మన గంభీరావుపేట గ్రామానికి కాదు ఇతర గ్రామాలకు కూడా తెలియపరుస్తుంది. కాబట్టి దయచేసి పేరున మీ అందరూ ధన్యవాదాలు. మీరందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.